హాయ్ ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను వస్తే మస్తున్నా. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ డాగ్. సో ఈరోజు వర్షం పడుతుంది. వర్షంలో వేడి వేడి బజ్జీలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. చూడండి. సో ఫస్ట్ అయితే మనం మిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో ఉన్న సీడ్స్ అన్నీ తీసేయాలి. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి శనగపిండి, బియ్యం పిండి, సోడా, కారం, ఉప్పు, మన లాస్ట్ స్టఫింగ్ కోసం ఆనియన్స్, ఇంకా లెమన్. ఫస్ట్ అయితే శనగపిండిలో కొంచెం బియ్యం పిండి, కొంచెం సోడా, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఇంకా లైక్ ఓమా కూడా వేసుకుంటారు. ఇంకా అదైతే నా దగ్గర లేదు. ఇంకా ఫస్ట్ అయితే దాంట్లో ఇంకా వాటర్ వేసుకొని ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట. లైక్ ఆ బాల్స్ ఏం లేకుండా కలుపుకోవాలి. సో మనం మంచిగా కలిపిన తర్వాత ఫైనల్ ఇట్లా అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక గ్లాస్ తీసుకొని ఈ పిండి దాంట్లో పోసుకోవాలి. ఎందుకంటే లైక్ మనం మిర్చిని ఇన్సర్ట్ చేయడానికి చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకా డైరెక్ట్ దాంట్లో వేసుకోవచ్చు లైక్ ప్యాన్లో. ఇంకా ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఇంకా దాంట్లో కొంచెం మనకు సరిపడా ఆయిల్, ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇంకా మిర్చి డైరెక్ట్ దాంట్లో ఇన్సర్ట్ చేసి దీంట్లో వేసేయడమే. మంచిగా కాలేంత వరకు తిప్పుతూ ఉండాలి. ఇంకా మిర్చిలను చూస్తుంటే ఇంకా ఫుల్ ఆకలి అవుతుంది. ఇట్లా మంచిగా గాలాలి మిర్చి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా మిర్చి బజ్జీ అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ మనం స్టఫింగ్ కోసం తీసుకున్న ఆనియన్స్లో కొంచెం కారం వేసి కలుపుకోవాలి. ఇంకా టేస్ట్ ఇంకా బాగుంటుంది. కారం, లెమన్ కూడా. సో ఇది మన మిర్చిలో మధ్యలో స్టఫ్ చేసుకోవాలి. ఇంకా మిర్చి బజ్జీ తింటుంటే ఇంకా లెమన్ ఫ్లేవర్, ఈ ఆనియన్స్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి మిర్చి బజ్జీలు. ఇంకా వేడి వేడి బజ్జీలు ఇంకా వర్షంలో ఇంకా సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా వేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ @లైఫ్ ఆఫ్ రామ్ 11.